Hello everyone, myself G. Venkatramana, Faculty of Sai Medha Koti, Hyderabad. Dear students, let us discuss about new subject వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్. జనరల్గా వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ ఒకటే సబ్జెక్ట్ లాగా అనుకుంటాము, బట్ బేసికల్గా తీసుకున్నట్టయితే అది 2 సబ్జెక్ట్స్ మర్జ్ చేసినట్టుగా కన్సిడర్ చేయొచ్చు. వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఒక సబ్జెక్టు అండ్ ఒక టాపిక్లా కన్సిడర్ చేయొచ్చు. దాన్ని మనం సమ్టైమ్స్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 అని మెన్షన్ చేస్తాం. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1 అని వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్లో వాటర్ సప్లై ఇంజనీరింగ్ కన్సిడర్ చేస్తాము. అండ్ నెక్స్ట్ శానిటేషన్ ఇంజనీరింగ్ వచ్చేసి సెపరేట్ సబ్జెక్ట్లా కన్సిడర్ చేయొచ్చు. దాన్ని మనము ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 2 లాగా కన్సిడర్ చేస్తాము, రైట్. సో ఇవాళ ఈ సెషన్లో వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్లో ఫస్ట్ టాపిక్ అయిన వాటర్ సప్లై ఇంజనీరింగ్ కన్సిడర్ చేద్దాం. వాటర్ సప్లై ఇంజనీరింగ్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ 1లో మనకి టాపిక్స్ లాగా కన్సిడర్ చేసినట్టయితే మ్యాక్సిమం మనకి ఒక 4 టాపిక్స్ మ్యాక్సిమం కన్సిడర్ చేయొచ్చు. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ డిమాండ్, నెక్స్ట్ క్వాలిటీ పారామీటర్స్ ఆఫ్ వాటర్, ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్. జనరల్గా ఈ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్ ఒక థియరిటికల్ సబ్జెక్ట్ అనుకుంటాము, బట్ ఒక కాంపిటేటివ్ వైజ్గా తీసుకున్నట్టయితే మ్యాక్సిమం స్కోరింగ్ సబ్జెక్ట్ లాగా కన్సిడర్ చేయొచ్చు. మనకి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా వాటర్ సప్లై అండ్ శానిటేషన్ ఇంజనీరింగ్లో నుంచి మనకి మ్యాక్సిమం మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుందమ్మా. సో ఈ వాటర్ సప్లై ఇంజనీరింగ్లో మనకి టాపిక్స్ లాగా తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏంటి, సోర్స్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ డిమాండ్. కమింగ్ టు సోర్స్ ఆఫ్ వాటర్, జనరల్గా మనకి వాటర్ అనేది ఎప్పటి నుంచి మనకి సోర్స్ లాగా అవైలబుల్ ఉంటుంది, బై నేచర్ ఓన్లీ, రైట్. సో బై నేచర్ లాగా తీసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్గా మనకి వాటర్ అనేది అవైలబుల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, అలాగే ఆర్టిఫిషియల్గా కూడా అవైలబుల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక న్యాచురల్గా కనుక వాటర్ అవైలబుల్ అంటే ఎక్కడెక్కడ నుంచి మనకి అవైలబుల్ ఉంటుంది, రివర్స్, కెనాల్స్, లేక్స్, పాండ్స్, ఇలా అబౌవ్ సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్లో మనకి అవైలబుల్ అయ్యే వాటర్ రిసోర్సెస్ అన్నిటినీ మనం వాటర్ లాగా అవైలబుల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో అలాగే కనుక ఆర్టిఫిషియల్గా అనుకోండి, ఆర్టిఫిషియల్ మీన్స్ వాటర్ని ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేయడం కాదు కదమ్మా. అవైలబుల్ ఉన్న సోర్స్ ఆఫ్ వాటర్ని మనకి యూస్ఫుల్ ఫామ్లోకి తీసుకురావడానికి మన ఆర్టిఫిషియల్గా స్టోరేజ్ ఆఫ్ వాటర్ అనుకోండి. మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రిజర్వాయర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామ్స్, లేకపోతే ఇంకా మైన్యూట్ స్ట్రక్చర్స్ లాగా తీసుకుంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ వెల్స్ ఓల్డెన్ డేస్లో అయితే, లేకపోతే బై యూసేజ్ ఆఫ్ ట్యూబ్ వెల్స్, బోర్వెల్స్ యూజ్ చేసి కూడా మనం వాటర్ని అక్వైర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇక్కడ వాటర్ని అక్వైర్ చేసుకుని ఏం చేస్తాం మనం, జనరల్గా లైవ్లీహుడ్ కోసం మనకి హ్యూమన్ బీయింగ్స్కైనా యానిమల్స్కైనా ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్కి వాటర్ అనేది ఒక క్రూషియల్ మెటీరియల్. ఆ వాటర్ ఉన్నట్టయితేనే మనకి లైవ్లీహుడ్కి పాసిబుల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ వాటర్ని మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే దాన్ని మనం ఏమంటాము, వాటర్ డిమాండ్ అంటాం. ఇక్కడ వాటర్ డిమాండ్ అంటే ఎలా మెన్షన్ చేయొచ్చమా, క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఒక హ్యూమన్ బీయింగ్కి వాడి డైలీ లైఫ్లో మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఐదర్ అది డ్రింకింగ్ పర్పస్ కావచ్చు, లేకపోతే జనరల్ యూసేజ్ కోసం కావచ్చు, బాతింగ్, క్లీనింగ్, వాషింగ్ ఆఫ్ క్లోత్స్, క్లీనింగ్ ఆఫ్ యూటెన్సిల్స్, ఇలా జనరల్గా ఏ నీటికైనా వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది కదా. సో ఆ వాటర్ రిక్వైర్మెంట్ పర్ హ్యూమన్ కన్సిడర్ చేసినట్టయితే దాన్ని ఏమంటాం మనం, వాటర్ డిమాండ్ అంటాం. ఇది కూడా పర్ పర్సన్ కన్సిడర్ చేస్తామో అది కూడా పర్ డే లాగా కూడా కన్సిడర్ చేయాలి. ఒక రోజులో ఒక పర్సన్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుంది అన్నట్టు చెప్పినాల్సి వస్తే దాన్ని మనం ఏమంటాము, వాటర్ డిమాండ్ అంటాం. సో ఈ పర్ పర్సన్ కన్సిడర్ చేసేటప్పుడు మనం ఏ కండిషన్స్ని కన్సిడర్ చేయొచ్చు, బేసికల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ 6 పారామీటర్స్ని కన్సిడర్ చేయొచ్చమ్మా. స్టార్టింగ్ విత్ డొమెస్టిక్ యూజ్. ఇక్కడ డొమెస్టిక్ యూజ్ లాగా కన్సిడర్ చేసినట్టయితే జనరల్గా ఒక పర్సన్ అన్నప్పుడు ఒక ఇండివిజువల్, ఒక రెసిడెన్షియల్ లాగా కన్సిడర్ చేసామనుకోండి. రెసిడెన్షియల్ రిక్వైర్మెంట్స్ లాగా చూసుకున్నట్టయితే ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఫస్ట్ డ్రింకింగ్ పర్పస్ కోసం వాటర్ అనేది మనకి రిక్వైర్ అవుతుంది. అలాగే ఇంకా బాతింగ్, క్లీనింగ్ ఆఫ్ యూటెన్సిల్స్, వాషింగ్స్, వీటన్నిటిగా కోసం కూడా మనకి వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే రిక్వైర్ అవుతుందో దాన్ని మనం వాటర్ డిమాండ్ పర్ పర్సన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే కదా ఇండస్ట్రియల్ యూజ్ అనుకోండి, వాటర్ అనేది నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పర్పస్ ఆల్సో. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎనీ గూడ్స్ అండ్ మెటీరియల్స్ కావాలన్నా కానీ అప్పుడు కూడా మనకి వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. గ్యాలన్స్ అండ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది రిక్వైర్ అవుతుంది. సో ఇండస్ట్రియల్ పర్పస్గా కూడా ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పర్ డే మనకి రిక్వైర్ అవుతుందో దాన్ని కూడా కన్సిడర్ చేసుకుంటాము. నెక్స్ట్ అలాగే ఇన్స్టిట్యూషనల్ అండ్ కమర్షియల్. అంటే ఏదైనా పబ్లిక్ బిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, ఇలాంటివి ఏదైనా అసెంబ్ల్ అయ్యే బిల్డింగ్స్ ఏమైనా ఉన్నట్టయితే అక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అసెంబ్ల్ అవుతారు కదా. సో వాళ్ళందరికీ మనకి వాటర్ అనేది రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. సో వాళ్ళందరికీ కనుక మనం ప్రొవైడ్ చేయాల్సి వచ్చినప్పుడు పర్ డే
పర్సన్లా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ వైజ్గా కూడా మనం వాటర్ అనేది ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ వాటర్ ఫర్ పబ్లిక్ యూజ్. పబ్లిక్ యూజ్ అన్నప్పుడు ఇప్పుడు పబ్లిక్ పార్క్సే ఉంటాయి, లేకపోతే ఏదైనా అసెంబ్లీస్ ఉంటాయి. సో ఆ పబ్లిక్ యూజ్ లాగా తీసుకున్నప్పుడు అక్కడ ఆ ల్యాండ్స్కేప్స్కి కావచ్చు, ఆ పబ్లిక్ పార్క్స్లో మనకి వాటర్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా. సో అక్కడ కూడా మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందో మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ అలాగే ఫైర్ డిమాండ్. ఒక పర్సన్ లాగా చూసుకున్నప్పుడు ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫైర్ డిమాండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా యాక్సిడెంటల్గా ఫైర్ ఎస్టింగ్విష్ అయింది అనుకోండి, ఫైర్ యాక్సిడెంట్స్ అయినట్టయితే అప్పుడు ఆటోమేటిక్గా వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మన వాటర్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఫైర్ డిమాండ్ కోసం కూడా మనం స్టోరేజ్ చేసుకోవాలి అనే దాని కూడా మనకి ఎంపిరికల్ ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఎంపిరికల్ ఫార్ములాస్ బేస్డ్ ఫ్రీమన్స్ ఫార్ములా, బెస్టన్స్ ఫార్ములా, లేకపోతే రైటర్స్ ఫార్ములా, ఇలా ఈ ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ విచ్ నీడ్ టు బి స్టోర్డ్ ఫర్ ఫైర్ డిమాండ్ అనేది కూడా మనం క్యాలిక్యులేషన్ చేస్తాము. ఇంకా లాస్ట్ వచ్చేసి వాటర్ థెఫ్ట్ అండ్ లాస్. జనరల్గా మనమంతా వాటర్ని ఎలా యూజ్ చేసుకుంటాము, బోర్వెల్సే అనుకోండి. బోర్ యూజ్ చేసుకుని మనం వాటర్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ట్యూబ్స్ బేస్డ్ డిఫరెంట్ పైప్ లైన్స్ బేస్డ్ మనం వాటర్ని యూజ్ చేసుకుంటాం కదా. సో ఆ వాటర్ పైప్ లైన్స్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఏదో ఒక పర్టికులర్ లొకేషన్లో ఆ వాటర్ పైప్ లైన్స్ దగ్గర ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, ఆ ఫిట్టింగ్స్ ప్రాపర్గా మెయింటైన్ చేయలేదు అనుకోండి, అవి లూజన్ అయ్యాయి అనుకోండి, లేకపోతే ఎక్కడైనా పైప్ లైన్స్లో ఎక్కడైనా హోల్స్ క్రియేట్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా వాటర్ లీకేజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఆ లీకేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. సమ్ టైమ్స్ వాటర్ మెయిన్ పైప్ లైన్స్ కన్సిడర్ చేసినట్టయితే ఎక్కడైనా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే రెసిడెన్షియల్ పర్పస్గా కానీ ఎక్కడైనా వాటర్ థెఫ్ట్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండానే డైరెక్ట్గా వాటర్ని యూటిలైజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో అట్లా అన్నట్టు కన్సిడర్ చేసినట్టయితే వాటర్ థెఫ్ట్ అవుతుంది అక్కడ. సో ఇక్కడ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ లాస్ లాగా అవుతుంది లేకపోతే థెఫ్ట్ అవుతుంది అనేది కూడా మనం వాటర్ డిమాండ్లో కన్సిడర్ చేస్తాము. సో వీటి గురించి డిఫరెంట్ ఎంపిరికల్ ఫార్ములాస్ డిపెండింగ్ అపాన్ ద పాపులేషన్, ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ పర్ పర్సన్ పర్ డే కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా పర్ పర్సన్ కావాలన్నాము. తర్వాత అదే కనుక ఒక పాపులేషన్ ఆఫ్ సిటీ కానీ లేకపోతే ఒక స్టేట్లా కన్సిడర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ పాపులేషన్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది కదా. సో అవి క్యాలిక్యులేషన్ చేయాలన్నప్పుడు మనం అర్థమెటికల్ మీన్ మెథడ్, ఇంక్రిమెంటల్ ఇంక్రీజ్ మెథడ్, గ్రాఫికల్ గ్రోత్ మెథడ్, ఇలా ఈ మెథడ్స్ కూడా యూజ్ చేసుకుని మనం వాటర్ డిమాండ్ని క్యాలిక్యులేషన్ చేస్తాము. సో ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటుందని తెలిస్తేనే అప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో ఆఫ్టర్ సోర్స్ ఆఫ్ వాటర్ మనం వాటర్ డిమాండ్ అనేది డిస్కస్ చేసుకుంటాము వాటర్ సప్లై ఇంజనీరింగ్లో. దెన్ ఆఫ్టర్ క్వాలిటీ పారామీటర్స్ ఆఫ్ వాటర్. సో ఒక వాటర్గా కన్సిడర్ చేసుకున్నప్పుడు న్యాచురల్ రిసోర్స్, అది ఆ న్యాచురల్ రిసోర్స్ ఎప్పుడు ప్యూరెస్ట్ ఫామ్లోనే ఉండడానికి ఛాన్స్ ఉంటుందా? ప్యూరెస్ట్ ఫామ్లో ఎప్పుడు ఉండదు. ఆటోమేటిక్గా అది సర్ఫేస్ వాటర్ అయినా లేకపోతే గ్రౌండ్ సర్ఫేస్ వాటర్ అయినా ఆటోమేటిక్గా అందులో కూడా కొంచెం ఇంప్యూరిటీస్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఆ ఇంప్యూరిటీస్ని కనుక మనం డయాగ్నైజ్ చేసినట్టయితే వాటిని ఎలా కన్సిడర్ చేయొచ్చు, క్వాలిటీ పారామీటర్స్ ఆఫ్ వాటర్లా కన్సిడర్ చేయొచ్చు. సో ఒక శాంపుల్ ఆఫ్ వాటర్ మనం కలెక్ట్ చేసినట్టయితే అందులో ఏ టైప్ ఆఫ్ పారామీటర్స్ని కన్సిడర్ చేయొచ్చు మనం? ఫిజికల్ పారామీటర్స్. వాటర్లో కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఫిజికల్ పారామీటర్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఫిజికల్ పారామీటర్స్ ఇన్ వాటర్లా కన్సిడర్ చేశారనుకోండి, డిపెండింగ్ అపాన్ ఇట్స్ కలర్ ఆఫ్ వాటర్. జనరల్గా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ లాగా తీసుకున్నట్టయితే ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అట్లా కాకుండా ఏదైనా ప్రెసెన్స్ ఆఫ్ కలర్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఏంటి అందులో ఏదో ఒక ఇంప్యూరిటీ కానీ ఏదో ఒక డిజాల్వ్ ఇన్ కండిషన్లో ఏదో పారామీటర్ ఉన్నట్టుగా కన్సిడర్ చేయొచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద కలర్, తర్వాత టేస్ట్ కావచ్చు, కలర్, టేస్ట్, అడోర్, నెక్స్ట్ టర్బిడిటీ. ఈ కండిషన్స్ బేస్డ్ మనం ఫిజికల్ పారామీటర్స్ ఇన్ వాటర్ అనేది కన్సిడర్ చేయొచ్చు. అండ్ వాటిని డయాగ్నైజ్ చేయడానికి అంటే వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి వాటి పర్మిసిబుల్ లిమిట్స్ ఎంత ఉన్నాయని క్యాలిక్యులేషన్ చేస్తాము డిఫరెంట్ టెస్ట్స్ అప్లై చేసి. సో ఫిజికల్ కాకపోతే ఇంకా అనుకున్నట్టయితే కెమికల్గా కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి కెమికల్ పారామీటర్స్. సో కెమికల్ పారామీటర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ pH వాల్యూ కావచ్చు, లేకపోతే హార్డ్నెస్ కండిషన్, ప్రెజెన్స్ ఆఫ్ హార్డ్నెస్, ఆల్కలినిటీ, ఆల్కలినిటీ, ఫ్లోరిన్ కంటెంట్, ఇలా డిఫరెంట్ కెమికల్స్ కూడా క్లోరిన్ కంటెంట్, వీటన్నిటి గురించి మనం ట్రీట్మెంట్లో కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత బయాలజికల్గా కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. బయాలజికల్ అన్నట్టయితే ఎలా తీసుకోవచ్చు? ఫిజికల్ అయితే కలర్, అడోర్, టర్బిడిటీ వీటిలా కన్సిడర్ చేస్తున్నాము. కెమికల్ అయితే pH వాల్యూస్, హార్డ్నెస్, టర్బిడిటీ, ఆల్కలినిటీ, క్లోరిన్ కంటెంట్ ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. మరి బయాలజికల్ అంటే ఏవైనా లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై ఇలాగ ఉన్నాయనుకోండి, విచ్ కాజెస్ ద వాటర్ బోర్న్ డిసీజెస్, వాటిని గురించి కూడా డయాగ్నైజ్ చేయాలన్నప్పుడు బయాలజికల్ పారామీటర్స్ కూడా కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ ఫిజికల్ పారామీటర్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ని కన్సిడర్ చేస్తాము అండ్ వాటికి ఎలా టెస్టింగ్ కండిషన్ చేయాలి, పర్మిసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఫిజికల్ పారామీటర్స్ ఎంత ఉంటాయి, ఒకవేళ ఉన్నట్టయితే వాటిని రిమూవ్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ కండక్ట్ చేయాలి, వీటన్నిటిని ఈ చాప్టర్ వైజ్గా డిస్కస్ చేసుకుంటాము.
సో వన్స్ అవి వాటర్ కంటెంట్ కనుక కన్సిడర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఏవైతే ప్రాపర్టీస్ ఇన్ వాటర్ ఉన్నాయో వాటిని మనము ఇంప్యూరిటీస్లా కన్సిడర్ చేసామనుకోండి, వాటిని రిమూవ్ చేయాలి కదా. మరి రిమూవ్ చేయాలన్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏ ప్రాసెస్ చేస్తాము, వీఆర్ గోయింగ్ టు కండక్ట్ ద ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. మనం ఏం చేస్తాం, మనం ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్ చేస్తాం. సో జనరల్గా ఇక్కడ ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్లో కన్సిడర్ చేశారనుకోండి, ట్రీట్మెంట్ ఆఫ్ వాటర్. సో ట్రీట్మెంట్ వాటర్లో కన్సిడర్ చేసినట్టయితే మనకి డిఫరెంట్ స్టేజెస్ లాగా కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ డిఫరెంట్ స్టేజెస్లో స్టార్టింగ్ స్టేజ్ లాగా కన్సిడర్ చేసినట్టయితే ఏదొస్తుందమ్మా, సోర్స్ ఆఫ్ వాటర్. సోర్స్ ఆఫ్ వాటర్ ఇస్ ఇన్ ద సెన్స్ రివర్స్, లేక్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ లాగా తీసుకున్నట్టయితే రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్. ఇక్కడ సోర్స్ ఆఫ్ వాటర్లో కన్సిడర్ చేసామనుకోండి, ఆ సోర్స్ ఆఫ్ వాటర్ని ప్యూరిఫై చేయాలన్నట్టయితే అందులో ఉన్న ఇంప్యూరిటీస్ రిమూవ్ చేయాలనుకోండి, అదర్ ఫిజికల్ పారామీటర్స్ కావచ్చు లేకపోతే కెమికల్ ఆర్ బయాలజికల్ పారామీటర్స్ కావచ్చు. వాటిని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, స్టార్టింగ్ విత్ స్క్రీనింగ్ ఆపరేషన్ చేస్తాము. ఇక్కడ స్క్రీనింగ్ అంటే ఏదైనా బిగ్గర్ మాసెస్ ఆఫ్ పార్టికల్స్ అయితే ఉంటాయో, సస్పెండెడ్ ఇన్ మోషన్లో ఉంటాయో, అలా డిజాల్వ్ కాకుండా సస్పెన్షన్ ఇన్ మోషన్ సెటిల్బుల్ కాకుండా ఉన్న పార్టికల్స్ ఏవైనా ఉంటే వాటిని స్క్రీనింగ్ ఆపరేషన్లో రిమూవ్ చేస్తాము. అండ్ దేర్ బై ఇంకో ఆపరేషన్ కూడా ఉంటుంది మనకి, ఏరేషన్ అంటాము. మనకి జనరల్గా ఏరేషన్ ప్రాసెస్ అంటే ఎరోబిక్ యాక్షన్ చేస్తాము. ఏవైనా డిజాల్వ్డ్ కండిషన్లో గ్యాసెస్, హార్మ్ఫుల్ గ్యాసెస్ ఉన్నాయనుకోండి, ఆ హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిమూవ్ చేయడానికి ఏరేషన్ ప్రాసెస్ చేస్తాము. ఏరేషన్ ప్రాసెస్ కూడా అయిపోయిన తర్వాత ప్రీ క్లోరినేషన్, ఏమైనా బయాలజికల్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఇనిషియల్ స్టేజెస్లోనే రిమూవ్ చేయడానికి ప్రీ క్లోరినేషన్ ప్రాసెస్ చేస్తాము బై అడిషన్ ఆఫ్ క్లోరిన్. రైట్, ప్రీ క్లోరినేషన్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఫ్లాకులేషన్. ఈ ఫ్లాకులేషన్ కన్నా ముందు మనకి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుందమ్మా, కోఆగులేషన్ అండ్ దేర్ బై ఫ్లాకులేషన్. ఈ కోఆగులేషన్ అండ్ ఫ్లాకులేషన్ ఎందుకు చేస్తాము, ఏమైనా మైన్యూట్ టైనీ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, మైన్యూట్ టైనీ పార్టికల్స్ విచ్ ఆర్ నాట్ గెటింగ్ సెటిల్డ్ అన్నట్టయితే వాటిని రిమూవ్ చేయడానికి మనం కోఆగులేషన్ ఫాలోడ్ బై ఫ్లాకులేషన్ చేస్తాము. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కోఆగులేషన్ అండ్ ఫ్లాకులేషన్ బేస్డ్ ఆ టైనీ ఇంప్యూరిటీస్ వచ్చేసి మనకి సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ సెటిలింగ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటాము, సెడిమెంటేషన్ ట్యాంక్స్ అని అంటాం. ఈ పెద్ద పెద్ద సెడిమెంటేషన్ ట్యాంక్స్ ఉంటాయమ్మా, రెక్టాంగులర్ ఆర్ సర్క్యులర్ ఇన్ సెక్షన్స్. సో ఆ సెడిమెంటేషన్ ట్యాంక్స్లో కోఆగులేషన్ ఫ్లాకులేషన్ బేస్డ్ టైనీ పార్టికల్స్ని సెటిల్ చేయడానికి ఈ సెడిమెంటేషన్ ట్యాంక్స్ యూజ్ చేస్తాము. సో ఆఫ్టర్ దట్ ఆ సెటిలింగ్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ మొత్తం అంతా వాటర్ని మళ్ళీ దేనికి కన్సిడర్ చేసుకుంటాము, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ శాండ్ ఫిల్టరేషన్ చేస్తాము. స్లో శాండ్ ఫిల్టర్స్, ర్యాపిడ్ శాండ్ ఫిల్టర్స్, గ్రావిటీ ఫిల్టర్స్, లేకపోతే ప్రెషర్ ఫిల్టర్స్ అని ఉంటాయి మనకి. వాటిని యూజ్ చేసుకుని ఇంకా ఏమైనా మైన్యూట్ మెటీరియల్ కానీ లేకపోతే ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ కానీ ఉన్నాయనుకోండి, ఇంప్యూరిటీస్ ఉన్నట్టయితే వాటిని రిమూవ్ చేయడానికి శాండ్ ఫిల్టర్స్ యూజ్ చేస్తాము. అవి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాము, మున్సిపల్ వాటర్ డిస్ట్రిబ్యూషన్కి ప్రొవైడ్ చేస్తాము. అంటే మనము వాటర్ని డైరెక్ట్గా సోర్స్ నుంచి డైరెక్ట్గా మనం హౌస్ హోల్డ్స్కి ప్రొవైడ్ చేయలేము. బేసిక్ లెవెల్లో ఏం చేయాలమో ఆ వాటర్ని మనం ట్రీట్మెంట్ చేయాలి, అంటే ప్యూరిఫై చేయాలి. ఆ ప్యూరిఫై చేసిన వాటర్ని డైరెక్ట్గా సోర్స్ నుంచి తర్వాత డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్కి ప్రొవైడ్ చేస్తాము. రైట్, సో ఇది ఒక మేజర్ టాపిక్ లా కన్సిడర్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయి, నెక్స్ట్ వచ్చేసి మనం డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్. సో డిస్ట్రిబ్యూషన్ అనుకోండి, జనరల్గా ఆఫ్టర్ ట్రీట్మెంట్ డైరెక్ట్గా మనకి హౌస్ హోల్డ్స్ కావచ్చు, రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి ప్రొవైడ్ చేస్తామా, డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడానికి కుదరదు కదా. ఏం చేయాలి మనం, వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ద డిఫరెంట్ పైప్ లైన్స్. అండ్ పైప్ లైన్స్తో పాటు మళ్ళీ ఏం చేయాలి, ఓవర్ హెడ్ ట్యాంక్స్ని కన్స్ట్రక్షన్ చేయాలి. ఓవర్ హెడ్ ట్యాంక్స్తో పాటు తర్వాత స్మాల్ రిజర్వాయర్స్ లాగా మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఆ వాటర్ని స్టోరేజ్ చేయడానికి. తర్వాత ఆ పైప్ లైన్స్ అన్నింటినీ సీక్వెన్స్గా ప్రొవైడ్ చేయడానికి మళ్ళీ డిఫరెంట్ పైప్ లైన్స్తో పాటు మళ్ళీ అక్కడ వాల్స్ని క్రియేట్ చేయాలి. ఒక్కొక్క వాల్వ్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. గ్లోబ్ వాల్వ్ తీసుకోవచ్చు, లేకపోతే చెక్ వాల్వ్స్ ఉంటాయి, లేకపోతే వాటర్ హ్యామ్ని రెడ్యూస్ చేయడానికి ఒక వాల్వ్ ఉంటుంది. సో ఈ డిఫరెంట్ వాల్వ్స్ని అండ్ పైప్ లైన్స్ని అన్ని కనెక్ట్ చేసుకుంటూ అండ్ మళ్ళీ ఈ పైప్ లైన్స్ అన్ని కనెక్ట్ చేసేస్తూ మళ్ళీ ఆ పైప్ లైన్స్ ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ప్రొవైడ్ చేయాలి కదా. ఒక వెల్ సిటీ ఉందనుకోండి, వెల్ ఎస్టాబ్లిష్డ్ సిటీ అయితే అక్కడ ఆటోమేటిక్గా డ్రైనేజ్ పైప్ లైన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత కాలనీస్ అన్నీ ఒక ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి. సో అలాంటి కాలనీస్ కనుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ యూజ్ చేస్తాము, గ్రిడ్ ఐరన్ సిస్టమ్ కానీ ఇలా ప్రొవైడ్ చేస్తాము. లేకపోతే ఏదైనా విలేజెస్ ఏరియాస్ అనుకోండి, విలేజెస్ ఏరియాస్ అంటే సిటీ అనేది ప్రాపర్గా ప్రిపేర్ కాకపోతే, ప్రాపర్గా కాలనైజ్ కాకపోతే అలాంటి లొకేషన్స్లో మనము ట్రీ అండ్ సిస్టమ్ కానీ లేకపోతే డెడ్ అండ్ సిస్టమ్ కానీ ప్రొవైడ్ చేస్తాము. సో ఆ సిస్టమ్ బేస్డ్ మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఇలాగా డిఫరెంట్ పారామీటర్స్లా కన్సిడర్ చేసుకుంటే ఈ 4 సెగ్మెంట్స్ బేస్డ్ మనము వాటర్ సప్లై ఇంజనీరింగ్ అనేది డిస్కస్ చేసుకుంటాం. ఈ వాటర్ సప్లై ఇంజనీరింగ్ అంతా అయిపోయిన తర్వాత దేర్ బై WE2 లేకపోతే శానిటేషన్ ఇంజనీరింగ్, అంటే దాన్ని మనం సింపుల్గా చెప్పాలంటే డ్రైనేజ్ సిస్టమ్. ఈ డ్రైనేజ్ సిస్టమ్ గురించి అంతా డిస్కస్ చేసుకుంటాం. రైట్, సో డియర్ స్టూడెంట్స్,
సో మనం ఇదంతా ఈ టాపిక్స్ డీటెయిల్డ్ వర్షన్లో మనకి ఎకడమిక్స్ వైజ్గా రిక్వైర్మెంట్ ఉంటుంది, అలాగే కాంపిటేటివ్ వైజ్ కూడా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాంపిటేటివ్ వైజ్లో ఈ EE నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఈ సెట్ 2025 క్రాక్ చేయాలనుకుంటున్నారో మన సాయి మీద కోటి హైదరాబాద్ ఆల్రెడీ ఫ్రెష్ బ్యాచెస్ అని స్టార్ట్ చేసింది. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బేస్డ్గా ప్రొవైడ్ చేస్తున్నాము కోర్స్ వచ్చేసి. సో ఆఫ్లైన్ లాగా ఎవరైతే అటెండ్ అవ్వగలుగుతారో మనకి ఆల్రెడీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్యాచెస్ లాగా, ఆఫ్టర్నూన్ బ్యాచెస్ లాగా కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో క్లాసెస్ వినొచ్చు, రైట్. అలా కాకుండా ఆన్లైన్ వైజ్గా కావాలనుకున్నట్టయితే 5900 రూపీస్కి మనకి కంప్లీట్ వీడియో లెక్చర్ బేస్డ్ ఆన్లైన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో అది ఇవన్నీ కోర్సెస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ బేస్డ్ మీకు అవైల్ చేసుకోవాలనుకున్నట్టయితే మీకు కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ ఇచ్చిన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి, రైట్. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి.